ఈ నియోజకవర్గం ఉద్దానం కిడ్నీ బాధితులకు సంబంధించి పెద్ద ఇష్యూ ఏంటి సార్? అంటే మీరు ఈ ఇష్యూని ఏ విధంగా తీసుకుంటారు? ఎందుకంటే మీరు చేసినటువంటి అంటే ఉద్దానం బాధితులకి మీరు చేసినటువంటి సహాయ సహకారాలు ఏంటి? ఇది ఖచ్చితంగా 2013 నుంచి మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సహజంగా అందరూ కూడా ఈ కిడ్నీ వ్యాధి అనగానే దాన్ని అందరూ కూడా ఏంటంటే క్రెడిబిలిటీస్ తీసుకోవటానికి రాజకీయ పార్టీలు మేము చేసాం అని చెప్పుకునే కార్యక్రమాలు చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఆరాటపడతారు. అయితే ఇది రాజకీయ అంశం కన్నా ఒక సాంఘిక అంశంగా సామాజిక అంశంగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత అందరూ కూడా ఉంది. ఎందుకంటే ఇది మనిషి ప్రాణంతో చెలగాటమైనటువంటి ఒక కార్యక్రమం. దీనిలో అనేక రకమైనటువంటి సమస్యలు దాదాపు 2 దశాబ్దాలుగా దీని గురించి విపరీతమైనటువంటి కిడ్నీ వ్యాధి ఇక్కడ ప్రబలింది అని చెప్పడానికి 2 దశాబ్దాల కాలం అయింది. 20 సంవత్సరాలు. అయితే అనేక రకమైనటువంటి సంస్థలు వచ్చాయి. కిడ్నీ వ్యాధి బాధితుల్ని వీళ్ళందరినీ కూడా అధ్యయనం చేయడానికని వచ్చాయి. అధ్యయనం చేయడానికి వచ్చినటువంటి సందర్భంలో ప్రజలు విసిగిపోయారు. ఎందుకంటే రోజు ఎవరో ఒకరు రావటం, ఒక మెడికల్ క్యాంప్ పెట్టడం, వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ యూరిన్ శాంపిల్స్ తీసుకొని వెళ్ళినటువంటి ఏ వ్యక్తి కూడా తిరిగి ఏంటి మీరు అందువల్ల తెలుసుకున్నది ఏంటి అంటే చెప్పగలిగే పరిస్థితిలో ఎవరూ లేరు. దానికి కంటిన్యూటీ కూడా లేకుండా పోయింది. సో ప్రజలే సహకరించడం మానేశారు. ఎందుకు రోజు మా రక్తం తీసుకుని వెళ్ళటం, మా యూరిన్ శాంపిల్స్ తీసుకుని వెళ్ళటం, దీనివల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి వాళ్ళు సహకరించడం మానేశారు. ఆ మానేసినటువంటి సందర్భంలో నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి పరిస్థితి. సో దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏం చేయగలం? సో దీనికి రాజకీయ నాయకులతో మాట్లాడేదానికన్నా డాక్టర్లతో మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరు డాక్టర్స్ని కూడా ఇక్కడికే పిలిపించి అసలు ఏం చేద్దాం, ఎక్కడి నుంచి మొదలు పెడదాం, ఏం చేస్తే ఈ కార్యక్రమానికి మనం ఏదో ఒక దీన్ని తీసుకురాగలుగుతాం అనేది ఒక చర్చ మొదలుపెట్టాం. చర్చ మొదలుపెట్టినప్పుడు రకరకాలైనటువంటి అంశాలు, అందులో ముఖ్యమైనటువంటిది ఏంటి అని అంటే అందరు డాక్టర్స్ చెప్పింది ముందు ప్రజలకి ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తారు అనే నమ్మకం కల్పించిస్తే కానీ మనము దీన్ని పూర్తిగా అధ్యయనం చేయలేము అని చెప్పేసి ఆ చర్చలో ఫైనల్ రిజల్ట్గా ఆ చర్చలు మాట్లాడినప్పుడు ఒక్కొక్కరు చెప్పినటువంటి అంశాల్లో ఫైనల్గా మేము ఈ కన్క్లూజన్కి వచ్చాం. సో ప్రజలకి ముందు నమ్మకం కలిగించాలి అని. ఇంతలోగా పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి దీన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళటానికి ఒక రకమైనటువంటి అవకాశం ఆ రోజు కలిగింది. సో ఈ 2 పరిస్థితులు దృష్ట్యా అప్పుడు ముందు నమ్మకం కలిగించాలంటే ఏం చేయాలి? సో వాళ్ళకి ఏదో ఒక రకంగా మనం ఆదుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి శాంపిల్స్ తీసుకొని వెళ్ళిపోవటం, ఏం జరిగిందో చెప్పకపోతుంటే మరి వాళ్ళు అసలు పూర్తిగా మళ్ళీ గవర్నమెంట్ వచ్చి మీకు ఏదో ఒక టెస్టులు కండక్ట్ చేస్తాము అంటే సహకరించే పరిస్థితి లేదు. సో సహకరించాలి అంటే ఏదో ఒకటి చేయాలి. ఆ టైంలోనే మొట్టమొదటిసారిగా పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టి కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 2500 పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం అప్పుడు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున తీసుకుంది. ఉచితంగా మందులు ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంది. అలాగే శుద్ధ జలం 2 రూపాయలకే ప్యూరిఫైడ్ వాటర్ 2 రూపాయలకే 20 లీటర్ల మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా ఆ రోజు పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. దాంతోపాటు డయాలసిస్ కేంద్రాలు దాదాపు జిల్లాలోనే 5 చోట్ల ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఓపెన్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే చాలా విపరీతమైనటువంటి క్రియాటినిన్ ఉన్నటువంటి వాళ్ళు డయాలసిస్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళకి డయాలసిస్ కేంద్రాలు కూడా ఓపెన్ చేసినటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. అయితే ఇదంతా కూడా ప్రజల్ని నమ్మకానికి మనం ఏ రకంగా వాళ్ళ నమ్మకాన్ని మనం గెలవగలము అనే దాని మీద ఈ చేసినటువంటి కార్యక్రమాలు. దీంతోపాటు అట్ ది సేమ్ సైడ్ ఆన్ పార్ విత్ ఇట్ మనము రీసెర్చ్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అసలు ఈ వ్యాధి వస్తుంది, దాని మూలాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు డాక్టర్ వివేకానంద్ జా అనే ఒక నెఫ్రాలజిస్ట్ ఆధ్వర్యంలో ఆ రోజు జార్జ్ ఇన్స్టిట్యూట్ కానీ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ కానీ టెరీ అంటే టాటా ఎన్విరాన్మెంటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు వీళ్ళందరూ కూడా వివేకానంద జా గారి ఆధ్వర్యంలో ఒక రీసెర్చ్ కూడా ఎస్టాబ్లిష్ చేసి అప్పటికి ఫెసిలిటీసు ఈ ప్రాంతంలో ఎక్కడా లేకపోతే విమ్స్ విశాఖపట్నంలో మరి అక్కడ మెయిన్ సెంటర్ అక్కడ పెట్టి ఇక్కడ అనేక కార్యక్రమాలు చేసి ఇక్కడ కూడా ఎంతవరకు చేశామంటే ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ గారి సహకారంతో ప్రతి గ్రౌండ్ లెవెల్ అంటే ప్రతి పంచాయతీ లెవెల్లో ప్రతి విలేజ్ లెవెల్లో కూడా డాక్టర్స్ని పెట్టి అక్కడ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి చేసాం. ప్రతి సబ్ సెంటర్లో కూడా సెమీ ఆటో అనలైజర్స్ పెట్టి సబ్ సెంటర్స్లో
ఇట్స్ నాట్ పిహెచ్సి ఆర్ సిహెచ్సి, సబ్ సెంటర్ లెవెల్లో కూడా ఈ స్క్రీనింగ్ టెస్టులు చేసి వ్యాధి తీవ్రత ముందు ఎక్కువయ్యాము అసలు స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడే తెలుసుకుంటే వాళ్ళకి మన మందులతో తగ్గించవచ్చు కదా అని చెప్పి ఒక ప్రయత్నం జరిగింది. సో ఇలా కొంతవరకు సఫలీకృతం అయ్యాం. మరి ఏదైతే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉందో వాళ్ళ పార్ట్ వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళు కూడా అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు. వాటర్ టెస్ట్ చేశారు, ఫుడ్ టెస్ట్ చేశారు, ఫుడ్ హ్యాబిట్స్ టెస్ట్ చేశారు. ఇలా చాలా చేసినప్పటికీ కూడా ఎందువల్ల వస్తుంది, ఇది పలానా దీనివల్ల వస్తుందని తెలుసుకునే పరిస్థితి లేదు. సో ఆఖరికి జెనెటికల్గా మరి ఏమైనా ఒక ప్రయత్నం చేస్తే ఉంటుందేమో అని ఒక ప్రయత్నం కూడా ఇప్పుడు ఒక పక్కన జరుగుతుంది. సో ఖచ్చితంగా ఏదైనా కనిపించిన శత్రువుతో పోరాటం. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇన్ని టెస్టులు చేసినా కూడా బయట ఎందుకు వస్తుందని తెలియట్లేదు కాబట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. బట్ ఏది ఏమైనా సరే ప్రజలకి ఎంతో కొంత న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో మరి ఆ రోజు గవర్నమెంట్ ముందుకెళ్ళింది. మరి ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చి 10,000 రూపాయలు పెన్షన్ ప్రకటించారు. 2,500 తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తున్న దాన్ని 10,000 రూపాయలు చేయటం జరిగింది. ఇది ఒక రకంగా సంతోషకరమైన విషయమైనా మిగిలిన అంశాలను పట్టించుకోవటం మానేశారు. మిగిలిన అంశాలను పట్టించుకోకపోవడం మానేయటం వల్ల ఈరోజు నెంబర్ ఆఫ్ ది పేషెంట్ సంఖ్య పెరుగుతూ వస్తుంది. మరి ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు రీసెర్చ్ సెంటర్ అనేది పలాసలో ఎస్టాబ్లిష్ చేయడానికి శంకుస్థాపన కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేశారు. చిత్తశుద్ధి కావాలి, నెఫ్రాలజిస్టులు ఉండాలి, ఇప్పుడు స్క్రీనింగ్ అనేది జరుగుతూ ఉండాలి. సో ఇవేమీ జరగకుండా మనం ఎలక్షన్ స్టంట్ల కోసం ఓపెన్ చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది. దయించి దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దు అన్నది నా తాలూకా అభిప్రాయం. నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కామెంట్ చేయట్లేదు. హాస్పిటల్ కట్టామంటే అందులో దీనికి సంబంధించిన డాక్టర్ ఉండాలి కదా, ఉంటేనే కదా ఆ కార్యక్రమం జరుగుతుంది. సో ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా ఫెయిల్ అయ్యింది. ఉదాహరణకి ఎన్టీఆర్ సుజల పథకం తీసుకొనొచ్చు. యాక్చువల్గా అది చంద్రబాబు నాయుడు గారు తన నియోజకవర్గం, సొంత నియోజకవర్గం అయినటువంటి కుప్పంలో ఎస్టాబ్లిష్ చేయడానికి, ప్రజలకు డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి తెచ్చుకున్నటువంటి ఒక హబ్ అండ్ స్పోక్ మోడల్ అది. ఓకే సార్. దానికి ఒక మదర్ ప్లాంట్ ఉంటుంది, దానికి కొన్ని డిస్పెన్సింగ్ యూనిట్స్ ఉంటాయి. మదర్ ప్లాంట్స్ నుంచి స్టీల్ కంటైనర్స్ ద్వారా, యాంటీ కరోజివ్ స్టీల్ కంటైనర్స్ ద్వారా ఈ డిస్పెన్సింగ్ యూనిట్స్కి వెళ్తాయి. ఈ డిస్పెన్సింగ్ యూనిట్స్ ఫిల్ చేసిన తర్వాత ఒక కార్డు ఇస్తారు మనకి, ఏటీఎం కార్డు లాంటిది. దాన్ని మనం పంచ్ చేస్తే 2 రూపీస్కి 20 లీటర్స్ ఆఫ్ వాటర్ వస్తుంది. దట్ వాస్ ఎ వెరీ బ్యూటిఫుల్ మోడల్. ఎందుకు అది వెరీ బ్యూటిఫుల్ మోడల్ అంటే, ఒక మదర్ ప్లాంట్ ఉందనుకోండి, దట్ ఈస్ ఏ జనరేటర్ ఇన్బిల్ట్ మెకానిజం. సో అది శుద్ధ జనం ఇవ్వడమే కాకుండా తుఫాను లాంటి విపత్తులు వచ్చినప్పుడు కూడా అది పనిచేసింది. ఆ రోజు కరెంట్లు లేకపోయినా 9 రోజులు 10 రోజులు కరెంట్ లేకపోయినా సరే మేము ప్రతి ఒక్కరికి వాటర్ ఇవ్వగలిగాం. సూపర్. అటువంటి ప్రాజెక్ట్ని ఈరోజు ప్రభుత్వం కిల్ చేసింది. కేవలం ఎన్టీఆర్ అని పేరున్నది అని చెప్పి ఈరోజు అలాంటి మంచి కాన్సెప్ట్ని ఈరోజు వాళ్ళు కిల్ చేస్తున్నారు. అది బాధ అనిపిస్తుంది. సో ఏది రాజకీయంగా చూడాలి, ఏది సామాజిక అంశంగా చూడాలి. స్వతంత్రం వచ్చి ఈ 70 సంవత్సరాల్లో ఈ రోజుకి కూడా మంచినీళ్ళు తాగలేకపోయినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు అని అంటే, మనం ఇంకా ఈరోజు ప్రభుత్వాల్లో ఉండి మనం ప్రజలకు మంచినీరు అందించలేకపోతున్నాము అని అంటే మనం సిగ్గుపడాలి. సో ప్రభుత్వం ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు, ఇది నా ప్రశ్న. ఓకే. ఈ రాజకీయ అంశంగా దీన్ని తీసుకుని ఈరోజు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ప్రజలు గమనిస్తారు అని అధికారంలో ఉన్న మనలాంటి వాళ్ళని గుర్తుంచుకోవాలి. ఓకే. సో ఖచ్చితంగా నేను మీ ద్వారా, ఎందుకంటే అవకాశం వచ్చింది కాబట్టి మరొకసారి హితవు పలుకుతున్నాను. మీకు ఉన్నది ఇంకా 2 నెలలు కావచ్చు, కానీ ఇప్పటికైనా కనీసం ఆ ఎన్టీఆర్ ఏదైతే సుజల పథకం ఉందో ఆ పథకాన్నైనా కనీసం మీరు రెనోవేట్ చేయండి, పేరు మార్చుకోండి. మీరు ఎందుకంటే మీరు ఇష్టం వచ్చిన రంగులు వేసుకోండి, పేరు మార్చుకోండి, మేము ఎవరూ కాదనట్లేదు. దానికి రాజశేఖర రెడ్డి గారితో, షర్మిల గారితో, విజయమ్మ గారితో, లేకపోతే మీ భార్య భారతి గారితో పెట్టండి, మేము కాదనట్లేదు కదా. కానీ ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నాం. అది కూడా చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు ప్రభుత్వం ఉందని చెప్పుకోవడానికి మనందరూ సిగ్గుపడాలి తప్ప ఇంకొకటి లేదు. ఓకే. అన్నా క్యాంటీన్ విషయంలో కూడా అదే జరిగింది. సో అన్నా క్యాంటీన్ కూడా పేరు మార్చుకుని పెట్టినా చాలామంది పేదవాళ్ళు, చాలామంది నేను చూశాను, చాలామంది పాపం వాళ్ళు ఏడ్చుకుంటూ కూడా చెప్పి, నువ్వు మాకు మంచి చేయకపోయినా పర్లేదు, మా నోటికాడ కూడు మాత్రం తీయొద్దు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క ఏరియాలో కూడా అన్నా క్యాంటీన్లు పెడితే నిజంగా అందరం కూడా అక్కడికి వెళ్ళి భోజనం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మేము కూడా ఒకరోజు విజయవాడ వెళ్తూ అసలు చంద్రబాబు నాయుడు గారు ఇంత గొప్పగా చెప్తున్నారు కదా, అసలు అన్నా క్యాంటీన్ ఎలా ఉంటుందో అని చూడడానికి ఊరికే లైన్లో నిల్చున్నాం. ఆఫ్ కోర్స్ విజయవాడలో మేము ఎవరికి పెద్దగా తెలియదు కాబట్టి. సో అక్కడికి వెళ్తే ది ఫుడ్ వాజ్ సో గుడ్. 5 రూపాయలకి అంత మంచి ఫుడ్ ఇవ్వగలిగే పరిస్థితి క్రియేట్ చేయడం అనేది ఒక అద్భుతమైనటువంటి పథకం అండి. ఈ రోజుకి 5 రూపాయలకి ఏం దొరుకుతుంది చెప్పండి? కనీసం పెరుగు ప్యాకెట్ దొరుకుతుందా?
కానీ ఫుల్ ప్లేట్ మీల్స్ మనకు పెడుతున్నప్పుడు అలాంటి ఒక పథకాన్ని బలవంతంగా ఆపేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అనేది ఎంతవరకు సబబు? ఈరోజు ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరు నేనేమంటానంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక విత్తనం వేశారు, ఐటీ అని తీసుకొని వచ్చారు హైదరాబాద్కి. రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేశారు, హీ డిడ్ంట్ స్టాప్ ఇట్. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? అమరావతి ఆపేశావు, పోలవరం ఆపేశావు, ఇండస్ట్రీలు తీసుకురావు. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఇండస్ట్రీలకి దానికి వస్తున్నటువంటి యాన్సిలరీ యూనిట్స్ అన్నింటినీ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయేలాగా తీసుకొస్తున్నావు. సో నువ్వు దీన్ని ఆపేయటం వల్ల ఎవరి మీద కక్ష తెచ్చుకుంటున్నావు? నీ కోపం చంద్రబాబు నాయుడు గారి మీద, ప్రజల మీద. సో దీనికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అయితే ప్రజలు ఓటుతో ఖచ్చితంగా దగ్గరలోనే సమాధానం చెప్తారన్న నమ్మకం, విశ్వాసం అయితే మాకు ఖచ్చితంగా ఉంది.